ఏపీ తీర ప్రాంతాలకు వర్ష సూచన. బంగాళాఖాతం పైభాగంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈ ఆవర్తనం వచ్చే 24 గంటల్లో అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. మరో 2 రోజుల్లో ఈ అల్పపీడనం మరింత బలపడే అవకాశముంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తీర జిల్లాలు, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో వారం రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొన్ని చోట్ల భారీ వర్షాలు కూడా పడవచ్చని ఐఎండీ హెచ్చరించింది. తీరం వెంబడి గంటకు 50 మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మత్స్యకారులు ఈ సమయంలో సముద్రంలోకి వెళ్లకూడదని సూచించారు. సముద్రం ఉద్రిక్తంగా మారే అవకాశం ఉండటంతో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం సూచించింది. ఏపీకి గుడ్ న్యూస్, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. న్యూఢిల్లీ, ఆంధ్రప్రదేశ్కు కేంద్రం శుభవార్త అందించింది. దేశంలో ఎలక్ట్రానిక్స్ తయారీ సామర్థ్యాన్ని పెంచేందుకు కేంద్ర కేబినెట్ 4 కొత్త సెమీకండక్టర్ యూనిట్ల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. వీటిలో ఒక యూనిట్ ఆంధ్రప్రదేశ్లో స్థాపించనున్నారు. మిగిలిన యూనిట్లు ఒడిశా, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో ఏర్పడనున్నాయి. ఈ యూనిట్లు ఏర్పాటుతో సంబంధిత రాష్ట్రాల్లో ఉద్యోగావకాశాలు పెరగడం, పెట్టుబడులు రావడం, టెక్నాలజీ రంగంలో పురోగతి సాధించడం జరుగుతుందని కేంద్రం పేర్కొంది. అదే సమావేశంలో లక్నో మెట్రో విస్తరణ ప్రాజెక్టుకు కూడా కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉత్తరప్రదేశ్లో రవాణా సౌకర్యాలు మరింత మెరుగుపడనున్నాయి. పరిశ్రమలో పేలుడు, కార్మికుడి మృతి. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీలో మంగళవారం ఘోర ప్రమాదం జరిగింది. ప్లాంట్ వెలుపల స్టీమ్ పైప్ను ఓపెన్ చేసే పనిలో ఉన్నప్పుడు ఒక్కసారిగా పైప్ పగిలి తీవ్రంగా పేలింది. పైప్ నుంచి బయటపడ్డ లోహపు ముక్కలు మరియు ఆవిరి వేడి నేరుగా అక్కడే పనిచేస్తున్న కార్మికుడిని తాకాయి. తలకు గాయాలు కావడంతో ఆ కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని ఆలేరుకు చెందిన సదానందంగా పోలీసులు గుర్తించారు. ఘటన స్థలానికి యాదగిరిగుట్ట పోలీసులు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఫోరెన్సిక్ బృందం కూడా విచారణలో భాగమైంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం పైప్లో ఒత్తిడి అధికం కావడం వల్ల అది ఒక్కసారిగా పగిలి ఈ ప్రమాదం జరిగిందని అధికారులు చెబుతున్నారు. సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ సంఘటనతో సహచర కార్మికులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ప్లాంట్లో భద్రతా చర్యలపై మళ్లీ చర్చలు మొదలయ్యాయి. ఒంటిమిట్ట పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత. కడప జిల్లా ఒంటిమిట్ట నియోజకవర్గంలోని ఒక పోలింగ్ కేంద్రం వద్ద మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలింగ్ జరుగుతున్న సమయంలో భారీ సంఖ్యలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు బూత్ ప్రాంతానికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తమైంది. ఈ సందర్భంగా అక్కడ ఉన్న టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య మాటామాటా, తోపులాట జరిగి ఘర్షణకు దారి తీసింది. కొంతమంది వైసీపీ నేతలు పోలింగ్ కేంద్రం లోపలికి దూసుకెళ్లగా, డ్యూటీలో ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీనిపై వైసీపీ నేతలు, పోలీసులు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తరువాత పోలీసులు ఇరువర్గాలను పోలింగ్ కేంద్రం ప్రాంగణం బయటకు పంపించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఉద్రిక్తతతో పోలింగ్ కొద్దిసేపు అంతరాయం కలిగినా, అనంతరం మళ్లీ ప్రారంభమైంది. స్థానికంగా మరిన్ని బలగాలను మోహరించి, పోలీసులు అప్రమత్తంగా పహారా కాస్తున్నారు. భూపాలపల్లి జిల్లాలో కుండపోత వర్షం. భూపాలపల్లి జిల్లాలో కురిసిన కుండపోత వర్షం కారణంగా జనజీవనం తీవ్రంగా దెబ్బతిన్నది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షంతో అనేక గ్రామాలు వరద నీట మునిగిపోయాయి. ముఖ్యంగా గొల్లబుద్ధారం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోకి నీరు చేరి, తరగతులు నీటమునిగాయి. ఈ సందర్భంగా వరదలో చిక్కుకున్న పలువురు విద్యార్థులను ఉపాధ్యాయులు అప్రమత్తంగా వ్యవహరించి సురక్షిత ప్రదేశాలకు తరలించారు. గ్రామాల మధ్య రహదారులు మునిగిపోవడంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. స్థానిక ప్రజలు, విద్యార్థుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు, రెవెన్యూ మరియు రెస్క్యూ బృందాలలో పర్యవేక్షణ నిర్వహిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు. వర్షం మరికొంతసేపు కొనసాగితే పరిస్థితి మరింత క్లిష్టమవుతుందని హెచ్చరికలు జారీ చేశారు. 24 నుంచి కాంగ్రెస్ మలివిడత పాదయాత్ర. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రెండో విడత జనహిత పాదయాత్ర ఈ నెల 24 నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రను చొప్పదండి నియోజకవర్గంలో మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించనున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రజల మధ్యకు వెళ్లి, కాంగ్రెస్ పాలనలో అమలు చేయబోయే సంక్షేమ పథకాలు,
ప్రజా సమస్యల పరిష్కారానికి పార్టీ కట్టుబాటు వంటి అంశాలను ప్రజలకు వివరించనున్నారు. తదుపరి రోజు అయిన ఈ నెల 25న ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు కాంగ్రెస్ శ్రమదానం కార్యక్రమం నిర్వహించనుంది. అదే రోజు వర్ధన్నపేటలో జనహిత పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్రలో స్థానిక నేతలు, ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొనే అవకాశం ఉంది. విశాఖలో స్టీల్ ప్లాంట్ అధికారిపై పోక్సో కేసు. విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ సీనియర్ అధికారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు అయింది. కిరణ్ అనే ఆ అధికారి, బ్యాడ్మింటన్ క్రీడాకారిణిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఘటన వివరాలు: బాధితురాలు స్థానికంగా బ్యాడ్మింటన్లో శిక్షణ పొందుతున్న బాలిక. ఒక సందర్భంలో కిరణ్ ఆమెపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణ. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన బాలిక, తల్లిదండ్రుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కిరణ్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. పోలీసుల చర్యలు: కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం. బాలిక వాంగ్మూలం, సాక్ష్యాలు సేకరణ, కిరణ్ను విచారణకు పిలిచే అవకాశాలు. ఈ ఘటనతో క్రీడా వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. చిన్నారులపై ఈ తరహా ప్రవర్తనను కఠినంగా శిక్షించాలని సామాజిక వర్గాలు డిమాండ్ చేస్తున్నాయి. అమెరికా చికాగోలో తెలంగాణ విద్యార్థిని విషాద మరణం. అమెరికాలోని చికాగో నగరంలో తెలంగాణకు చెందిన విద్యార్థిని రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. మేడ్చల్ జిల్లా దుండిగల్కు చెందిన శ్రీజ వర్మ, వయసు సుమారు 23, ఉన్నత చదువుల కోసం కొద్ది నెలల క్రితం అమెరికా వెళ్ళింది. స్థానిక సమాచారం ప్రకారం శ్రీజ వర్మ నిన్న రాత్రి అమెరికా సమయం చికాగో నగరంలోని ఓ వీధిలో వాకింగ్ చేస్తుండగా ఒక ట్రక్ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ప్రధాన వివరాలు: స్వస్థలం మేడ్చల్ జిల్లా, దుండిగల్ అమెరికా ప్రయాణం, ఉన్నత చదువుల కోసం చికాగోలో చేరిక, ప్రమాదం, వాకింగ్ సమయంలో వేగంగా వెళ్తున్న ట్రక్ ఢీకొనడం, మరణ వార్త తెలిసి కుటుంబంలో తీవ్ర విషాదం. అమెరికా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె మృతదేహాన్ని స్వదేశానికి తరలించే ప్రక్రియలో భారత కాన్సులేట్ సహకరిస్తోంది. అమరావతి రాజధాని పనుల పురోగతిపై సీఎం చంద్రబాబు సమీక్ష. అమరావతిలో రాజధాని నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఈ రోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి CRDA అధికారులు, నిర్మాణరంగ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రికి వివరించిన అంశాలు: ఇప్పటివరకు 74 ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. మొత్తం రూ. 50,552 కోట్ల విలువైన పనులకు టెండర్లు పూర్తయ్యాయి. పలు రహదారులు, ప్రభుత్వ కార్యాలయాలు, గృహనిర్మాణ ప్రాజెక్టులు, మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయి. సీఎం ఆదేశాలు: పనుల నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా రికార్డు సమయంలో నిర్మాణాలు పూర్తి చేయాలి. ప్రాజెక్టుల పనుల గమనాన్ని నిరంతరం పర్యవేక్షించాలి. అవసరమైతే రాత్రి పగలు లేకుండా పనులు కొనసాగించాలి. ప్రతి దశలో పారదర్శకత పాటించాలి. సమావేశంలో రహదారి నిర్మాణాలు, విద్యుత్, నీటి సరఫరా, డ్రైనేజ్ సిస్టమ్, ప్రభుత్వ భవనాల నిర్మాణం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం స్పష్టం చేశారు. ప్రామిస్ చేసినప్పుడు తెలియదా మేమిద్దరం అన్నదమ్ములం ఉన్నాం అని మునుగోడు ఎనెలే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి: నాకు అన్యాయం జరిగితే పర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దు. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి గ్రామ పంచాయతీ భవనం ప్రారంభం. నూతన గ్రామ పంచాయతీ ద్వారా తక్షణమే సమస్యలు పరిష్కారం. ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. మునుగోడు. మేజర్ న్యూస్: పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రామిస్ చేసినప్పుడు తెలియదా మేమిద్దరం అన్నదమ్ములం ఉన్నాం అని మునుగోడు ఎనెలే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని సూటిగా ప్రశ్నించారు. మంగళవారం మండలంలోని ఎలగలగూడెంలో 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి పంచాయతీ భవనం కీలకం అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా సదుపాయాలను కల్పించమన్నారు. ప్రజా ప్రభుత్వం గ్రామ స్థాయిలో పరిపాలన బలోపేతానికి కట్టుబడి ఉందని తెలిపారు. మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే రాజ్ గోపాల్ రెడ్డికి అన్యాయం జరిగినట్టేనని స్పష్టం చేశారు. నాకు అన్యాయం జరిగితే పర్వాలేదు కానీ మునుగోడు ప్రజలకు అన్యాయం చేయొద్దని కోరారు. మీరు మాటిచ్చారు, ఇచ్చినప్పుడు ఇవ్వండి కానీ అప్పటివరకు మాత్రం మునుగోడు అభివృద్ధికి సహకరించి ఒక్క రూపాయి కూడా ఆపొద్దని ప్రభుత్వానికి సూచించారు.
ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్న చందంగా ఉందన్నారు. ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నానని ఈ ప్రాంతానికి అన్యాయం చేయొద్దన్నారు. నల్గొండ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలలో మునుగోడు నియోజకవర్గం వెనుకబడి ఉందన్నారు. ఆ భగవంతుడు ఏ పదవి ఇచ్చినా మునుగోడు ప్రజల కోసమే కానీ నా కోసం కాదన్నారు. అనంతరం ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ నూతన గ్రామ పంచాయతీ భవనం ద్వారా గ్రామస్తుల సమస్యలను తక్షణమే పరిష్కరించేందుకు వీలవుతుందని, ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి, చండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోటి నారాయణ, యువజన కాంగ్రెస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు భీమనపల్లి సైదులు, సర్పంచుల ఫోరం మాజీ మండల అధ్యక్షుడు మిరియాల వెంకన్న, గ్రామం తాజా మాజీ సర్పంచ్ సురిగి చలపతి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వేమిరెడ్డి జితేందర్ రెడ్డి, ఓబీసీ కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి బూడిద లింగయ్య యాదవ్, నాయకులు అనంత లింగస్వామి, మాజీ ఉప సర్పంచ్ మేకల శ్రీనివాస్ రెడ్డి, తాజా మాజీ సర్పంచ్లు జాల వెంకటేశ్వర్లు, జక్కలి శ్రీను యాదవ్, ఈదులకంటి కైలాస్, మాదగోని ఋషికేశ్ గౌడ్, తీర్పారి వెంకటేశ్వర్లు, అనంత లింగస్వామి, ఎండి అన్వర్, బండారు శంకర్, నకిరికంటి యాదయ్య, తీర్పారి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.